హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. చిన్ని కృష్ణుడు గురించి తెలుసుకుందాము. కంసుడు ఎవరు అంటే చిన్ని కృష్ణుని యొక్క మామయ్య, దేవకి యొక్క అన్న. కంసుడు మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు, అందరికీ తెలిసిందే. కంసుని చెల్లెలు దేవకి, ఆమెకు వసుదేవునితో వివాహం అనేటువంటి జరిగింది. దేవకి వసుదేవుల 8వ సంతానంగా పుట్టేటువంటి బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడనమాట. ఆ యొక్క వసుదేవుణ్ణి తర్వాత వచ్చేసి దేవకిని. వారికి పుట్టినటువంటి బిడ్డలందరినీ హతమార్చాడు. ఆ 7 మందిని చంపేశాడనమాట కంసుడు, క్రూరమైనటువంటి రాక్షసుడు. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాడిని చెరసాల నుండి తప్పించాలని, కాపాడాలనుకున్నారు. ఆ రాత్రే గోకులంలో తన స్నేహితుడైనటువంటి నందగోపుడి యొక్క ఇంటికి చేరుకున్న తర్వాత చడీ చప్పుడు లేకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్నటువంటి ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరసాలకు వచ్చాడనమాట. దేవకి పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్నటువంటి ఆడపిల్లను తీసుకుని పడుకోబెట్టాడు. తర్వాత తెల్లవారుగానే ఆడ శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువు ఒరే మూర్ఖుడా అంటే ఆకాశవాణిగా మారింది. నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుణ్ణి చూసి ఆనందం పట్టలేకపోయారన్నమాట. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని యొక్క మరో భార్య అయినటువంటి రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడి కంటే పెద్దవాడైనటువంటి బలరామునికి జన్మనిచ్చింది. 2 పిల్లలను యశోద దంపతులు అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నారనమాట. అంటే వసుదేవుని యొక్క మొదటి భార్యను వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారన్నమాట. సో యశోద వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మొట్టమొదటి బిడ్డని, అంటే అక్కడ కూడా ఆ బిడ్డని చంపేస్తారేమో అన్న ఉద్దేశంతో వారి దగ్గర ఉంచాడనమాట. కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పూతన అను రాక్షసిని పంపించాడు. ఆ రాక్షసి అందమైనటువంటి గోపిక రూపంతో గోకులంలోకి వచ్చిందనమాట. వెళ్ళిన తర్వాత కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బతీశాడు. పెద్దగా అరుస్తూ పూతన తన నిజస్వరూపంలోకి మారి నేలపైన పడి చనిపోయిందనమాట, మరణించింది. ఊయల్లో పడుకొని ఉన్నటువంటి కృష్ణుడిని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కానీ చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేత్తో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పి పారవేశాడనమాట. అది కంసుని సుఖమండపాన పడి మరణించింది.